నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో టైర్స్ కంపెనీ రాబోయే టైర్ సెక్టార్ ఎలా ఉంటుంది అనేది. అయితే ఇది ఆటో సెక్టార్ కిందకి వస్తుంది. మనకి ఆటో సెక్టార్లో ఏవైతున్నాయో ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయని చెప్పేసి అనుకోవడం జరిగింది. అంటే ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతున్నాయి అన్నమాట ఆటో సెక్టార్లో. అంటే మారుతి కార్లు అనుకోండి, వేరే కార్లు అనుకోండి, ఇవన్నీ. అయితే టైర్ల పరిశ్రమ కూడా బాగా ఉంటుంది, ఆదాయం 7-8% పెరుగుతుంది అని క్రిసిల్ రేటింగ్స్ వాళ్ళు అంచనా వేయటం జరిగింది. ఈ క్రిసిల్ అనే కంపెనీ వరల్డ్లో మల్టీనేషనల్ కంపెనీ. వీళ్ళు రేటింగ్ ఇస్తారు AAA, AA, సింగిల్ ఏ, డిబెంచర్లు అనుకోండి, ఏదైతే ఇష్యూలు అనుకోండి, కంపెనీలు అనుకోండి, వాటికి వీళ్ళు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఒక అంచనా వేయడం జరిగింది. ఏదైతే మన దేశంలో తయారైనటువంటి టైర్ల తయారీ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 గాను 7-8% పెరగొచ్చని వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అయితే దీంట్లో మెయిన్ ముఖ్యంగా ఏంటిదంటే పాత టైర్లను మార్చడం రూపంలోనే సగం విక్రయాలు ఉంటాయని తెలపడం జరిగింది. అంటే పాత టైర్లు అంటే ఏంది, ఆటో సెక్టార్లో ఏవైతే కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయో, కొత్త కొత్త వెహికల్స్ వస్తున్నప్పుడు కొత్త అంటే స్పీడ్ పోవాలి అని ఉంటే టైర్స్ కూడా చాలా కండిషన్గా ఉండాలి. అంటే ఈ పాత టైర్లు అరిగిపోవటాలు, పాత టైర్లు ఏమవుతుంది అంత స్పీడ్గా పోయినాం అనుకో స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం ఏం చేస్తారు, ఎప్పటికప్పుడు ఏ వెహికల్ చూసినా కానీ కొంత అరుగుదల కనపడంగానే వెమ్మటే దాన్ని మార్చేయటం జరుగుతుంది. అందుకని పాత టైర్ల విభాగంలో మళ్ళీ రీబటన్ చేసి ఆ పాత టైర్లు విలేజెస్లో కానీ చిన్న చిన్న అంటే ఎక్కువ దూరం అంటే ఎక్కువ స్పీడ్ పోనటువంటి విలేజెస్లో కానీ, ఎక్కువ స్పీడ్ పోనటువంటి బండ్లకు కానీ, ఎక్కువ స్పీడ్ పోకుండా అంటే మామూలు స్పీడ్ పోయే వెహికల్స్కి వాళ్ళు అవి వేసుకోవడం జరుగుతుంది రీబటన్ చేసి. ఇది పాత టైర్ల సెక్టార్లో బాగా విక్రయాలు ఉంటాయని తెలపడం జరిగింది ఈ క్రిసిల్ వాళ్ళు. అయితే అసలు తయారీదారులు ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండరో వాళ్ళ వాటా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎప్పుడైతే పాత టైర్లు రీబటన్ చేసి చేస్తుంటారో కొత్త టైర్లు అనేది కొత్త వెహికల్స్కి ఉంటాయి. లేదు సిటీలో తిరిగే వాటికి కానీ, ఎక్కువ ట్రావెల్స్ చేసే వాళ్ళు కానీ, టూరిజం వాళ్ళు కానీ అంటే వాళ్ళకి ఉపయోగించే వెహికల్స్కే ఎక్కువ శాతం కొత్త టైర్లను వెంబడి చేంజ్ చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ దానికి అంటే తయారీదారులు అంటారు ఏంటంటే దాని వాటా తగ్గే అవకాశం ఉన్నప్పటికీ మొత్తం మీద టైర్ల పరిశ్రమ బాగుంటుంది, టైర్ల వృద్ధి బాగుంటుందని చెప్పడం జరిగింది. దీన్ని ఈ ప్రీమియమైజేషన్ పెరుగుతుండటంతో అమ్మకాలకి ఊతమిస్తుందని కూడా అంచనా వేయడం జరిగింది. అయితే వాణిజ్య ఉద్రిక్తలు పెరిగిపోవడంలో అంటే తరుణంలో అంటే చైనా తయారీదారులు మనకంటే చౌక రేట్లు వరల్డ్లో ఎక్కడైనా సరే చైనా వాళ్ళే తక్కువ రేట్లలో అమ్మటం జరుగుతుంది. అయితే ఈ వాళ్ళు ఎవరైతే చైనా టైర్లు భారత్ మార్కెట్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది కొంచెం కాంపిటీషన్ తోటి ఉంటుంది. కాకపోతే స్థిరమైనటువంటి ముడి సరుకుల ధరలు, సామర్థ్యాన్ని మెరుగ్గా వినియోగించుకోవటం ఫలితంగా టైర్ల పరిశ్రమ నిర్వహణ లాభం 13-13.5% వరకు స్థాయిలో ఉంటుందని అంచనా వేయటం జరిగింది. ఈ లీన్ బ్యాలెన్స్ షీట్లు అంటే నిల్వలు తగ్గించుకోవటం, లేకపోతే మూలధన వ్యయాల్ని క్రమంగా నిర్వహించడం వంటివి ఈ రంగంలో రుణ పరపతిని స్థిరంగా ఉంచుతాయని తెలపడం జరిగింది. దేశంలో అన్ని రకాల వాహన టైర్ల అమ్మకాల్లో 80% ఒక టాప్ 6 కంపెనీలే పరిశీలించినట్లుగా ఇది తెలుస్తుంది. అంటే ఏవైతే టాప్ బ్రాండ్స్ ఉన్నాయో టైర్లలో అవే అన్నమాట. తర్వాత మొత్తం డిమాండ్లో 70% దేశీ మార్కెట్ నుంచి, మిగిలింది ఎగుమతుల రూపంలో అంటే ఎక్స్పోర్ట్స్ చేయడం ద్వారా మనకు అమౌంట్ వస్తుందని వాళ్ళు అంచనా వేయడం జరిగింది. అయితే మళ్ళీ దీంతో పాటు టారిఫ్లు ఏదైతే ఎగుమతుల విషయంలో రిస్కుల్ని క్రిసిల్ రేటింగ్స్ ప్రస్తావించడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 2024-25 సంవత్సరానికి భారత్ నుంచి టైర్ల ఎగుమతుల్లో 17% అమెరికాకు వెళ్ళడం జరిగింది. పరిశ్రమ మొత్తం పరిణామంలో ఇది 4-5% ఉన్నట్టు తెలపడం జరిగింది. ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు పోటీపరమైన సానుకూలతలు కనుమరుగవుతాయని పేర్కొన్నది. చైనాపై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో ఇప్పుడు ఆగస్టు 1 నుంచి ఏదైతే టారిఫ్లు ఉన్నాయో, సుంకాలు టారిఫ్లు అమెరికా వాళ్ళు ఏదైతే విధించారో దాంతో అదనపు సరఫరాలు ధరల పరంగా సున్నిత మార్కెట్ అయినటువంటి మన దేశానికి అంటే భారత్కి మళ్ళీ అవకాశం లేకపోలేదు అభిప్రాయపడింది. ఎప్పుడైతే ఈ సుంకాలు టారిఫ్లు నిర్ణయించడం జరిగిందో మన అవకాశం ఎక్కువ ఉంటుందనేది వాళ్ళు పేర్కొనడం జరిగింది. చౌక దిగుమతులకి కళ్ళం వేసేందుకు వీలుగా చైనా నుంచి వచ్చే భారీ ట్రక్కు, బస్ రేడియల్ టైర్లపై
యాంటీ డంపింగు కౌంటర్ వెయిలింగ్ డ్యూటీలని కేంద్రం విధించడాన్ని గుర్తు చేసింది. ఎవరు? క్రిసిల్ వాళ్ళు. కానీ ఇతర విభాగాల్లో చౌక దిగుమతుల ఒత్తిళ్లకు దారి తీయొచ్చు అని కూడా పేర్కొనడం జరిగింది. అంటే మనం ఏం చూడాలిగా, ఎప్పుడైతే ఈ టైర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, మీరు సింపుల్గా ఒకవేళ మీకు ఈ టైర్స్ మీద ఏమైనా కావాలి అనుకుంటే ఒక్కసారి Screener.in వెబ్సైట్కి వెళ్ళండి, సెర్చ్కి వెళ్ళండి. అక్కడ ఒక ఎగ్జాంపుల్ సెర్చ్లో MRF అని క్లిక్ చేసి అక్కడ మళ్ళీ పీర్స్ అని ఉంటుంది, పీర్స్ క్లిక్ చేసి టైర్స్ అండ్ రబ్బర్ ప్రోడక్ట్స్ అని క్లిక్ చేస్తే ఇందులో 19 కంపెనీలు ఉన్నాయి. ఈ 19 కంపెనీల్లో మనం ఏం చూడాలి? ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి, లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిజల్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు చూస్తూ ఏ కంపెనీకి ఎక్కువ సేల్స్ పెరిగింది, ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అనేది కనుక చూస్తే ఆ షేర్ని మీరు కొనుక్కోవచ్చు. టైర్ల ఇండస్ట్రీ కొనుక్కోవచ్చు. టైర్ల కంపెనీలు కూడా ఏవైతే సేల్స్ బాగుండాలి, ప్రాఫిట్ బాగుండాలి, ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ యాన్యువల్ రిజల్ట్స్ బేస్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బేస్ చేసుకొని మీరు కొనుక్కున్నారు అనుకోండి, నెక్స్ట్ క్వార్టర్ వరకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, క్రిసిల్ వాళ్ళే అనౌన్స్ చేశారు కాబట్టి మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేశారనుకో మీకు ఐడియా ఉంటుంది. ఇంకోటి మీరు గమనించవచ్చు, ఆటో సెక్టార్లో ఇప్పుడు ఈ మధ్య 2 వీలర్ 4 వీలర్స్ ఏవైతే అంటే కార్లు విపరీతంగా సేల్స్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా టైర్ పరిశ్రమ కూడా ఉంటుంది. ఇది ఒకటే కాదు, ఆటో సెక్టార్ సంబంధించిన ప్రతిదీ కూడా సేల్స్ బాగుంటుంది. మనం అవన్నీ కనుక చూడగలిగితే ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ టైర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆటో సెక్టార్లో ఏవైతే యాక్సెసరీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం గమనించవచ్చు. అవి తర్వాత ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ సెక్టార్లో బెనిఫిట్ ఉంటుంది, ఏ సెక్టార్లో మనకు ప్రాఫిట్ ఉంటుంది, ఏ సెక్టార్ గ్రోత్ ఉండబోతుందో కామన్గా గుర్తుపట్టి ఆ షేర్ కనుక మీరు కొనుక్కుంటే ఆ సెక్టార్లో వాల్యూ ఉన్నటువంటివి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నటువంటివి, క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నటువంటివి కనుక కొనుక్కుంటే ఓకే, ఇంకా మీకేం ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కూడా బిజినెస్ పరంగానే చేయాలి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ తీసుకొని చేయాలి. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టండి, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.